సినిమా రంగంలో ప్రయోగాలు చేయడంలో హీరో సూర్య శైలి పూర్తిగా విభిన్నం. కమర్షియల్ ఫార్ములా కథలకు మాత్రమే పరిమితం కాకుండా ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా ఆయన మాత్రం సరికొత్త ప్రయోగాలను చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఇటీవలే కరుప్పు చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సూర్య ప్రస్తుతం తెలుగులో విశ్వనాథన్ సన్స్ అనే క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆయన మరో విలక్షణమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సూర్య, దర్శకుడు టీజీ జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన జై భీమ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఒక లాయర్ వాస్తవగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయినప్పటికీ గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. కాగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది. ఈసారి కూడా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా రియల్ లైఫ్ కథతోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకులను మెప్పించడానికి ఈ హిట్ కాంబినేషన్ గట్టి ప్లాన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. హీరో సూర్య కెరియర్ను ఒక్కసారి గమనిస్తే ఆయనకు నిజ జీవితంలో స్ఫూర్తి నింపే మహనీయుల కథలపై, బయోపిక్లపై ఎంతటి ప్రత్యేకమైన ఆసక్తి ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో ఒక సామాన్య వ్యక్తి అసాధారణ విజయాన్ని సాధించిన తీరును అద్భుతంగా ఆవిష్కరించి జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆ తర్వాత జై భీమ్ ద్వారా సామాజిక న్యాయం కోసం పోరాడే యోధుడిగా అలరించారు. ఇప్పుడు అదే బాటలో సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, నిరుపేదల ఆరోగ్యం కోసం నిస్వార్థంగా సేవ చేసిన మరో మహనీయుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. చెన్నైలోని వ్యాసార్పాడి ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ సరికొత్త బయోపిక్ రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. పేద ప్రజల ఆకలిని, కష్టాలను ఎరిగిన ఆయన కేవలం 2 నుండి 5 రూపాయలకే వైద్య సేవలు అందించి అందరి గుండెల్లో రూపాయల డాక్టర్గా నిలిచిపోయారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దాదాపు 6 ఏళ్ల క్రితం కన్నుమూసిన ఈ లెజెండరీ వైద్యుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీజీ జ్ఞానవేల్, సూర్య ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ చిత్రం సూర్య ఖాతాలో మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి.